హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక స్వీట్ తయారు చేసుకుందామండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పిస్తా పప్పు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, అలాగే బాదం పప్పు, కొద్దిగా ఇలాచి, ఒక కప్పు షుగరు, అలాగే కుంకుమ పువ్వు తగినంత. ఫ్రెండ్స్, మనం ముందుగా పాలు వేడి చేసుకుందామండి. ఈ పాలు మరిగేలోపు మనము బ్రెడ్ స్లైస్లను కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఈ బ్రెడ్ కార్నర్లను కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు మిల్క్ బ్రెడ్డే తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన బ్రెడ్ తీసుకొని యూజ్ చేయొచ్చు. మనము బ్రెడ్ ఫ్రై చేయడానికి అనువుగా ఉండడానికి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బ్రెడ్ అన్నిటినీ నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, పాలు వేడేయండి, ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుందాము బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి. నెయ్యి వేడైందండి, ఇప్పుడు బ్రెడ్ ఫ్రై చేసుకుందామండి. బ్రెడ్ ఫ్రై అయిందండి. ఇదే విధంగా మిగతా అన్నీ ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఎండు ద్రాక్ష, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పిస్తా పప్పు ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు మనము షుగర్ సిరప్ చేసుకుందామండి. ఇందులో నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను, అలాగే 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. షుగర్ సిరప్ థిక్గా ఉండాలండి. ఇది థిక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకున్నామండి. ఈ షుగర్ సిరప్లో కొద్దిగా లెమన్ జ్యూస్, అలాగే ఇలాచీ పౌడర్, ఇప్పుడు మనం ఇందులో ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని వేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి. పాలల్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు పౌడర్ అండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి పాలని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల పైన ఈ పాలను వేసుకుందాం.
అలాగే కుంకుమ పువ్వు పాలు కూడా వేసుకుందామండి. ఇది కుంకుమ పువ్వు ఆప్షన్ అండి, కలర్ కోసం నేను యూజ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నవి, గార్నియర్ కోసం వేస్తున్నాను. అంతేనండి, డబల్ కా మీఠా రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్వీట్ని సర్వ్ చేసుకుందామండి. ఈ డబల్ కా మీఠాని చూసారు కదా ఫ్రెండ్స్, డబల్ కా మీఠా రెసిపీ తయారయ్యే విధానము చాలా బాగుంటుంది. ఇది అందరికీ నచ్చే రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.